రాజేశ్వర రెడ్డి గారు మీరు మాట్లాడండి. ఏమి న్యాయం జరిగి ఉంటుంది? చంద్రబాబు గారిని కలవటాన్ని మనం ఎవరు ఆక్షేపించక్కర్లేదు, కానీ ఏం జరిగి ఉంటుంది? అంతకుముందున్న సీరియస్నెస్ తర్వాత కుటుంబంలో లేదా? అంబటి రాంబాబు గారు అయితే వాళ్ళని మాయ చేసినా మేమైతే పోరాటం ఆగదంటున్నారు. జలశ్రావణ్ గారు అంతకన్నా సంచలన విషయాలు బయటపెట్టారు. సో ఓవరాల్గా ఏం న్యాయం జరిగి ఉంటుంది? ఏమిటి వాళ్ళు అంతగా ఏమంటాము ఆ రకమైనటువంటి స్పందన ఇవ్వటంలో ఉద్దేశం ఏమైంటుంది ఆ కుటుంబ సభ్యులు? చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు న్యాయం చేయడంలో, పంచాయతీలు చేయడంలో చాలా గొప్పవారండి. నేను వెస్ట్ గోదావరిలో పనిచేసేటప్పుడు వనజాక్షి అనే ఒక ఎంఆర్ఓని, లేడీ ఎంఆర్ఓని కొన్ని వందల మంది ఎదుట చింతమనేని ప్రభాకర్ గారు ఆమెని దౌర్జన్యం చేసి ఆమెని గాయపరిస్తే ఈ అన్ని ఉద్యోగ సంఘాలన్నీ పెద్ద ఎత్తున దాని మీద వ్యతిరేకత చేసినప్పుడు, ప్రజలు వ్యతిరేకత చేసినప్పుడు ఆయన సింపుల్ గా ఇద్దరు ఒకటే సామాజిక వర్గం రండి రండి అని ఇంటికి పిలిచి పంచాయతీ చేసి దాన్ని దుప్పటి పంచాయతీ అంటారు రాయలసీమలో, ఆ దుప్పటి పంచాయతీ చేసి పంపించారు. ఈ రోజు కూడా అటువంటి దుప్పటి పంచాయతీ ఉంటుంది. లేదన్నా ఆర్థికంగా ఏదన్నా ఎవరో జనసేన నాయకుడు 60 లక్షలు 65 లక్షలు ఇస్తానని ముందే పోయాడు కదా పాపము, అటువంటిది ఏదో ఒక డీల్ కుదిరించి ఏదో చేసింటారు. సరే, మనం అట్లా అన్యాయంగా ఆరోపణ చేయకూడదేమో, ఎందుకంటే ఆ కుటుంబాన్ని మనం ఇంకో రకంగా భావించినట్లుగా అవుతుంది. నేను అట్లా అనడం లేదండి. నేను అట్లా జరిగే తంతు చెప్పేది. ఏ లాకప్ డెత్ అయినా కానీ ఇదే జరుగుతుంది. వాళ్ళు కాంప్రమైజ్ అయినారంటే ఇదే జరుగుతుంది. అది చూసే పోలీసు వాళ్ళకి కానీ లేకపోతే అతను మధ్యస్థం చేసే వాళ్ళందరూ కూడా తెలుస్తుంది. అది ఒకటి. రెండోది ఏమంటే, ఈ కేసులో నేను లాస్ట్ 1 month నుండి మా పల్లెలో వ్యవసాయ పనులు చేసుకుంటున్నా, నిన్న సాయంత్రం నుంచే ఫాలో అవుతున్నా. ఈ కేసులో జడశ్రవణ్ గారి వీడియో చూడడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా అండి సిటీ పోలీస్ కమిషనరేట్ లో టాస్క్ ఫోర్స్ అనేది ఒకటి ఉంటుంది. అది టాస్క్ ఫోర్స్ కు స్పెసిఫిక్ డ్యూటీలు ఏముండవు, వేరే డ్యూటీలు ఏముండవు. అది ఏమి సిపి గారికి పర్సనల్ టీం అన్నట్ల. వాళ్ళతో లీగల్ పనులు, ఇది లీగల్ పనులు కూడా చేస్తుంటారు. ఆఫీసర్ని బట్టి ఉంటుంది. నిన్న కూడా ఆయన చెప్పిన వీడియో సారాంశం బట్టి, లేకపోతే నేను కొంతమంది అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్లతో, నాకున్న పరిచయం ఉన్న ఆఫీసర్లతో మాట్లాడిన దాన్ని బట్టి అతన్ని సాయికృష్ణని మే 8వ తేదీ మార్కాపురం నుంచి లిఫ్ట్ చేసి తెచ్చింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు. ఈ అబ్బాయి నాగరాజుకి ఏం సంబంధం లేదు. కృష్ణలంక సిఐ, ఆయన ఏం పోలేదు. వాళ్ళ స్టేషన్లో ఏమన్నా వారెంట్ పెండింగ్ ఉంటే పెండింగ్ ఉండొచ్చు, సమన వారెంట్, అది వేరే ఇష్యూ. కానీ అతన్ని పోయి పికప్ చేసుకొని తీసుకొచ్చింది మాత్రం టాస్క్ ఫోర్స్ వాళ్ళు. టాస్క్ ఫోర్స్ వాళ్ళు సిటీ కమిషనర్ చెప్పండి ఒక్కడు కూడా ఊరు బయటికి వేయరండి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆయన లిఫ్ట్ చేసిందే సిటీ కమిషనర్ గారి ఉత్తర్వుల మేరకే చేసింటారు. ఇన్ని రోజులు జరిగిన టార్చర్ కానీ, లేకపోతే అతని మీద జరిగిన థర్డ్ డిగ్రీ, అతన్ని చంపడము, లేకపోతే అతని శవాన్ని కాల్చిపూడి చేసి మాయం చేయడం అన్ని కూడా టాప్ ఆఫీసర్ కి, సిటీ కమిషనర్, పోలీస్ ఆఫీసర్ కి తెలియకుండా ఎలా చేసింటారండి? అన్ని చేసింటారు. ఏమంటే ఇతను ఫ్రంట్ ఫేస్ అయిపోయినాడు. ఎందుకంటే అతని ఆ పోలీస్ స్టేషన్ లో అతన్ని పెట్టాడు కాబట్టి నాగరాజ్ ఇన్స్పెక్టర్ గారు ఫ్రంట్ ఫేస్ అయ్యారు. అతను నాకు తెలుసు, అతను నేను వెస్ట్ గోదావరిలో పనిచేసినప్పుడు గట్టిగా చేస్తాడు, రెండు దెబ్బలు ఎక్కువ కొడతాడని తెలుసు. కానీ ఇంతగా హింసించి చంపే ఆఫీసర్ అని నాకు ఇప్పుడు అంటే దీంట్లో ఉన్నట్టు తెలుస్తుంది. కాబట్టి దీంట్లో జడశ్రావణ్ గారి ఆరోపణల ప్రకారము టాస్క్ ఫోర్స్ పోలీసులు ఒక లాడ్జిలో పెట్టి అతన్ని విపరీతంగా హింసించారని నేను నా క్వశ్చన్ అదే. అసలు ఒక రౌడీ సీటర్ ని ఏదో వేరే స్టేషన్ లో మర్డర్ కేసులో ముద్దాయిని తీసుకొచ్చేసి టాస్క్ ఫోర్స్ వాళ్ళు అంత హింసించాల్సిన అవసరం ఏముంది? దానికి వెనక ఏదో బలవత్తరమైన కారణం ఉంది. అది ఆ కారణం ఏదో రాజశేఖర్ బాబు గారిని విచారణ చేస్తే తప్ప తెలియదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా దాంట్లో ముద్దాయిలని నేను చెప్తా. ఒక ఎఫ్ఐఆర్ లో ఓన్లీ సిఐ నాగరాజ్ అని పెట్టారు. ఎందుకంటే ఆ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ డ్రాఫ్ట్ చేశారండి? సిటీ కమిషనర్ పిలిపించుకొని ఆయన దగ్గర డ్రాఫ్ట్ చేశారు. కాబట్టి ఆయనకు తగ్గట్టుగా, వాళ్ళకు తగ్గట్టుగా, ఎవరికి ఇబ్బంది లేకుండా డ్రాఫ్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్లలో తయారయ్యే ఎఫ్ఐఆర్లు ఎలా ఉంటాయో నాకు 34 ఏళ్ల సర్వీస్ లో నాకు తెలుసు. కాబట్టి ఈ కేసు బాగా తప్పుదోవ పట్టిందండి. ఇది అందరికి ఉంది. అసలు అతన్ని మామూలు దొంగలని అయితే మేము ఏదైనా రికవరీ చేయాలంటే అంత హింసిస్తారు. ఎక్కువ హింసించినప్పుడు సరిపోయే కారణాలు ఉన్నాయి. లాకప్ డెత్లన్నీ ఎక్కువ భాగము ప్రాపర్టీ అఫెండర్స్ ఉంటాయి. ఈ రౌడీ సీటర్స్ కి లేదా ఎప్పుడో ఒక మర్డర్ కేసు వేరే స్టేషన్ లో మర్డర్ కేసు ముద్దాయిని తీసుకొచ్చి సత్యంత వరకు కొట్టాల్సిన అవసరం ఉందంటే దాంట్లో ఏదో బలమైన కారణం ఉంది. ఆ మోటివ్ అనేది సిపి గారికి, లేకపోతే ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ కి, లేకపోతే సిపి కింద టాస్క్ ఫోర్స్ డీసీపీకి, వీళ్ళకంతా తెలిసి ఉంటుంది.
మీరు అదన్నీ బయటకు రావాలంటే ఇది మామూలుగా వాళ్ళు ఇప్పుడు దొంగే ఇన్వెస్టిగేషన్ చేసినట్టుంది, ముద్దాయే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అదే జరుగుతుందిలేండి. ఎవరైతే నేరస్తులు ఉన్నారో ముద్దాయిలు ఉన్నారో వారు ఇన్వెస్టిగేషన్ కేసు క్లోజ్ చేసుకుంటున్నారు. అటువంటి కేసే ఇది అవుతుంది. కాబట్టి ఈ కేసును డెఫినెట్ గా సిబిఐ లేకపోతే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఇట్లా స్వతంత్ర సంస్థలతో దర్యాప్తు చేపిస్తే తప్ప దీంట్లో ఈ కేసులో అయితే ఇక్కడ పాయింట్ చెప్పండి. ఇప్పుడు ఈ ప్రభుత్వ పెద్దలు అనండి లేదా పెద్ద ఆఫీసర్లు అనండి ఇంకేమైనా రాజకీయ నాయకులు అనండి లేదా ప్రభుత్వంలో వాళ్ళందరి మేడకు కూడా చుట్టుకుంటుందనే భయంతో సడన్ గా ఈ మొన్నటిదాకా రౌడీ షీటరు అది అని ప్రచారం చేసిన పార్టీ అనండి లేదా వ్యవస్థలు అనండి ఇప్పుడు సడన్ గా చంద్రబాబు గారు పిలిపించుకోవడంలో ఆంతర్యం ఏమై ఉంటుంది, ఇట్లా పెద్దవాళ్ళందరికీ తగులుకుంటుందని తగిలే అవకాశం ఉందనే మెడ చుట్టుకునే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, టాస్క్ ఫోర్స్ ఆఫీసర్లు వాటిని లిఫ్ట్ చేశారు, చనిపోయిన అబ్బాయిని లిఫ్ట్ చేసుకుని మార్కాప్ నుండి తెచ్చారంటేనే ఇది సిటీ పోలీస్ కమిషనర్ యొక్క ఇన్స్ట్రక్షన్స్. ఓకే ఓకే నత్వాని కేసులు అదే కదండి, సిటీ కమిషనర్ వరకు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు కదా. అవును, ఎందుకంటే వాళ్ళు ఇది కూడా అంతే కదా, సేమ్ కదా. అవును, నీకు టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ పోయి వాళ్ళు పిక్ చేశారంటే సిటీ కమిషనర్ ఇన్స్ట్రక్షన్స్. నాగరాజుకి ఏం తెలియదు, ఎందుకు తీసుకొచ్చారో కూడా తెలియదు. ఓకే కారణం అసలు అతన్ని లిఫ్ట్ చేసిన కారణము సిటీ కమిషనర్ కు పెద్ద ఉన్నతాధికారులకు తెలుసు. వాళ్ళ వెనక ఎవరున్నారు, ఎవరు ఇన్స్ట్రక్షన్స్, పొలిటికల్ ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుండి వచ్చాయి, ఎవరికైనా లాభం చేయాల్సి అనుకున్నారా, ఇతని నుంచి ఎవరికైనా ప్రమాదం ఉందా, ఆ విషయాలన్నీ బయట పెట్టాలా. అవన్నీ కూడా బయటికి రావాలంటే మన సిఐడీలు కానీ మన పోలీస్ ఇన్వెస్టిగేషన్ సరిపోదండి. సిబిఐ కానీ ఎన్ఐఏ లాంటి స్వతంత్ర సంస్థలతో దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తేనే అవుతుంది. జడా శ్రవణ్ కుమార్ దీంట్లో చేసిన దాంతో నేను 100% ఏకీభవిస్తున్నా. లేకపోతే ఇక ఇటువంటి అరాచకాలకు అసలు పోలీస్ అంటేనే జనాలు నమ్మే పరిస్థితి లేదండి. ఏపీలో అరాచకాలకు శాఖ పెట్టినట్టుగా ఉంది చూడబోతే ఇదంతా కూడా. అదే నేను 34 పని చేశాను, ఇప్పుడు కూడా పోలీస్ హెడ్ ఆఫ్ అకౌంట్ లో పెన్షన్ తీసుకుంటున్నాం. ఓకే దీని డిటరేషన్ అయిపోతుంది, నాశనం అయిపోతుంది వ్యవస్థ. పోలీస్ అంటేనే భయపడే పరిస్థితి ఉంది. మాకు కూడా ఆంధ్రప్రదేశ్ లో బతకాలంటే కష్టం అనే పరిస్థితి ప్రజల్లో ఏర్పడుతుందండి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా చాలా నిజాయితీగా సీఎం గారు కూడా, గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద దీర్ఘంగా ఆలోచన చేసి దీన్ని నిజాయితీగా సిబిఐకి ఇస్తే ఆయన నిజాయితీ నిరూపించుకుంటారండి. లేకపోతే వాళ్ళు కూడా ఈ మర్డరే అది లాకప్ డెత్ అను మర్డర్ వెనుక ఉన్నట్లనే భావించాల్సి వస్తుంది. వారి సచ్చీలతను, ఉన్నతాధికారుల సచ్చీలతను ప్రూవ్ చేసుకోవాలంటే ఇది సిబిఐకు లేకపోతే ఎన్ఐకు దర్యాప్తు జరిపించాలని నేను చెప్తున్నాను. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి, ఎందుకు సడన్ గా చంద్రబాబు గారు ఈ 40 రోజులుగా పట్టించుకొని ప్రభుత్వం సడన్ గా జగన్ గారు వెళ్ళిన తర్వాత కావచ్చు, లేదా ఇతర కారణాలు కావచ్చు, ఏదైనా కానీ సడన్ గా ఎందుకు పిలిపించుకుని మాట్లాడారు? వాళ్ళు ఎందుకు అంత సడన్ గా చాలా స్పందించిన తీరు కొంచెం మీకేమనిపించింది? సో ఓవరాల్ గా ఈ అంబటి రాంబాబు గారు అయితే మాయ చేసి ఉండొచ్చు, అయినా కూడా మా పోరాటం ఆగదని ఆయన అంటున్నారు. జడా శ్రావణ్ గారు అయితే దీని వెనకాల చాలా డీల్స్ ఉన్నాయి ఇదని కూడా ఆయన చాలా డీటెయిల్డ్గా మాట్లాడారు. సో మీకేమనిపిస్తుంది ఓవరాల్ గా?